హాయ్ అండి, వెజ్ మంచూరియా చేసుకుందాము. కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను రండి. క్యాబేజ్ తీసుకున్నా, దాన్ని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. మటన్ కీమా వచ్చినట్టు కొట్టాలండి. చిన్న చిన్నగా ఉంటేనే మంచిగా నూనెలో ఫ్రై కావడానికి మంచి తొందరగా ఫ్రై అయితే మంచిగా ఉంటాయి. పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. అందుకే ఎంత వీలైతే అంత సగం కట్ చేసుకోవాలి. ఇది రెడీ అయిందండి. గిన్నెలకు తీసుకుందాం. ఇట్లా క్యారెట్ కూడా తీసుకుందాం. దాన్ని మంచిగా ఇట్లా గీక్కుందాం. పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, దీన్ని సన్నము దీంతో తురుముకుందాం. దీంతో సన్నగా తురుముకుంటే మంచి నూనెగా ఫ్రై అవుతుంది. క్యాబేజ్ తురుము రెడీ అయింది కదా, అట్లే క్యారెట్ కూడా తురుముకున్నాం. రెండింటిని కలుపుకుందాం. కార్న్ఫ్లోర్, మైదా, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అట్లే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా. మిక్సింగ్ చేసుకోవాలి, అంతా మిక్సింగ్ చేసుకోవాలి. ఎంత మంచిగా కలుపుకున్నాము. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండిని ముద్దలాగా తయారు చేసుకుందాం. ఎక్కువ వాటర్ పోయొద్దు, కొంచెం కొంచెం సరిపడా పోసుకుంటా మెల్లమెల్ల కలుపుకోవాలి. ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోయి లూజ్ అయిపోతుంది పిండి. చాలు, ఇక సరిపోతుంది. మంచిగా కలగలుపుకోవాలి. పిండి ముద్ద పిసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మనం రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకుందాం. బాల్స్ లాగా తయారు చేసుకున్నాను. అన్ని ఇట్లా తయారు చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. బాల్స్ రెడీ చేసుకోవడం అయిపోయింది. దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. హై హీట్ ఎక్కింది. బాల్స్ వేసుకుని ఫ్రై చేద్దాం.
కాల్చుకోవాలి. పెద్ద మంట పెట్టి కాల్చొద్దు, చిన్న మంట మీద ఫ్రై చేస్తేనే కాలుతాయి, లోపల దాకా ఉంటాయి. బ్రౌన్ కలర్ అయినాయి, ఇంకా తీసుకుందాం ఒక ప్లేట్లోకి. అట్లా మిగతా ఇంట్లో కాల్చుకుందాం. రెడీ అయిపోయినాయి, దానికి గ్రేవీ తయారు చేసుకుందాం, చూద్దాం రండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మరి చిన్నగా కాదు, కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. సూప్ ఒకటి క్యాప్సికమ్ కూడా రెడీ చేసుకుందాం. సన్నగా పొడుగు ముక్కలు కట్ చేసుకుందాం. అట్లే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలను రెడీ చేసుకుందాం సన్నం. చిన్న అల్లం ముక్కను కూడా రెడీ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాం, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. తర్వాత వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ అల్లము, తర్వాత పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, తర్వాత క్యాప్సికమ్ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. కొంచెం కావాల్సినంత సాల్ట్ ముక్కలకు, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెము, కొంచెం సోయా సాసు, కొంచెం రెడ్ చిల్లీ, కొంచెం వెనిగరు, కలుపుకుందాం. కొంచెం సూప్ కోసం కార్న్ఫ్లోర్ కలిపి పోసుకోవాలి వాటర్. సూప్ రెడీ అయింది, దాంట్లో ఇప్పుడు బాల్స్ వేసుకుందాం చేసి పెట్టుకుని. బాగా సూప్ అంతా ఈ
బాల్స్ కలిసేట్టుగా. ఒక 5 నిమిషాలు ఉంటే రెడీ అయిపోతుంది. అయిపోయిందిగా. దీనికి వెళ్ళి కొంచెం కొత్తిమీర కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. ప్లేట్లకు పెట్టుకొని తిని టేస్ట్ చేద్దాం. కొన్ని ఉల్లిగడ్డలు, నిమ్మకాయ పెట్టుకుందాం. నిమ్మకాయ పెట్టుకుందాం. రెడీ అయిందండి. నేను తిని టేస్ట్ చూసి చెప్తా. బాగుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు వేరే ఎలాంటి వంటలు కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసి పెడతాను. ఓకే, లైక్, షేర్, కామెంట్ చేయండి.